పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కు ప్రశ్నలు సంధించారు. లోకేష్ ఆశిస్తున్నట్లుగా చంద్రబాబునే సీఎం చేయడానికి ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. మీరే సీఎం కావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలంటూ ప్రశ్నించారు. ఆయన యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కలలు కంటున్న మీ జన సైనికుల కలలు ఏమవ్వాలని నిలదీశారు. తాను సంధించిన ప్రశ్నలకు జన సైనికులు సంతృప్తికరమైన సమాధానం ఎప్పుడు చెప్తారని లేఖలో ప్రశ్నించారు హరిరామ జోగయ్య. బ్రేకింగ్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కు ప్రశ్నలు సంధించారు. ఆయన లోకేష్ ఆశిస్తున్నట్లుగా చంద్రబాబునే సీఎం చేయడానికి ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. మీరే సీఎం కావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలంటూ కూడా ప్రశ్నించారు. ఆయన యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కలలు కంటున్న మీ జన సైనికుల కలలు ఏమవ్వాలని నిలదీశారు. తాను సంధించిన ప్రశ్నలకు జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానం ఎప్పుడు చెప్తారని లేఖలో ప్రశ్నించారు హరిరామ జోగయ్య. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, హరిరామ జోగయ్య ఒక లేఖ రాశారు. దాంట్లో చాలా ప్రశ్నలైతే పవన్ కళ్యాణ్ కి సంధించారు. అప్డేట్స్ ఏంటి? ఒడిశా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఇప్పుడు ఒక తీవ్ర కలకలం నెలకొంది. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ నిన్న ఒక ఛానల్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో అసలు ఆ రెండు జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య పవర్ షేరింగ్ ఏ విధంగా ఉండబోతుందన్న అంశాన్ని ప్రస్తావించినప్పుడు చాలా స్పష్టంగా లోకేష్ అసలు రెండో తాటే లేదు, ముఖ్యమంత్రి అనుభవం ఉన్నటువంటి మా చంద్రబాబు నాయుడు అవుతారు తప్ప దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పేసుకున్నారు, దీనికి పవన్ కళ్యాణ్ కూడా అంగీకారం ఉంది. సో ఇందులో రెండే తాటే లేదు, ఖచ్చితంగా పొత్తులో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని ఇప్పుడు జనసేన ఆ కార్యకర్తలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ కూడా బయట పెట్టలేదు. సో తన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పవర్ షేరింగ్ అని సగం సీట్లు మనం దక్కించుకుంటామని రకరకాలుగా ఒక ఫీలర్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు లోకేష్ ఈ అంశాన్ని బయట పెట్టిన తర్వాత తీవ్ర కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖలో కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు కూడా సంధించారు. లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి బహిరంగ లేఖ రాస్తున్నట్టు కూడా అందులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. లోకేష్ ఆశిస్తున్నట్టు చంద్రబాబు నాయుడే 5 ఏళ్లు పూర్తి కాలం సీఎం చేయడానికి మీ ఆమోదం ఉందా, దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. అదేవిధంగా మీరే సీఎం కావాలని కలలు కంటున్నటువంటి జన సైనికులు ఇప్పుడు ఏం కావాలి అని ప్రశ్నించారు. అదేవిధంగా యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి రావాలని బడుగు బలహీన వర్గాలకి నాయకత్వం వహిస్తారని మీరు గతంలో చెప్పారు. మరి ఇప్పుడు అలా కలలు కన్నటువంటి మీ జన సైనికులకి మీరిచ్చే సమాధానం ఏంటి, వాళ్ళు ఏమవ్వాలని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. 80% జనాభా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి మీరు మోక్షం కలిగిస్తామన్నారు, మరి దానికి మీరిచ్చే సమాధానం ఏంటని హరిరామ జోగయ్య ప్రశ్నించారు. నీతివంతమైన పరిపాలన అందిస్తారని గతంలో మీరు చెప్పారు, దాన్ని ఆశించినటువంటి మీ జన సైనికులకు మీరు చెప్పేటువంటి సమాధానం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా మీ జన సైనికులు సంతృప్తికరమైనటువంటి సమాధానం ఎప్పుడు చెప్తారు అని ప్రశ్నించారు. రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జన సైనికులకు అర్థమయ్యేలాగా సమాధానం ఎప్పుడు చెప్తారని ఆ లేఖలో బహిరంగ లేఖలో హరిరామ జోగయ్య ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆ అంశంగా ఇది ఇప్పుడు జనసేనలో తీవ్ర చర్చ జరుగుతోంది. జనసేన కార్యకర్తలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అసలు పొత్తు దేనికి పెట్టుకున్న వాస్తవానికి ఎటువంటి ఆ సంప్రదింపులు జరగకుండా, ఎటువంటి చర్చ జరగకుండా సీట్ల సర్దుబాటు దగ్గర నుండి ఆఖరికి మేనిఫెస్టో రూపకల్పన వరకు కూడా ఏ అంశం కూడా క్లారిటీ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్తో పొత్తుకు
కుదుర్చుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చినప్పుడు ఇటువంటి ఆ వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తా ఉన్నారు అంశాన్ని ప్రస్తావిస్తారు. ఇప్పుడు హరిరామ్ జోగయ్య లేఖకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారు? అయితే గతంలో ఈ పొత్తును ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా కోవర్టులుగా ముద్ర వేశారు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు హరిరామ్ జోగయ్యను కూడా అలా కోవర్టుగా ముద్ర వేస్తారా? దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి జన సైనికులు కూడా అదే ముద్ర వేస్తారన్న అంశాన్ని వేచి చూడాలి. ఈ మొత్తానికి లోకేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు హరిరామ్ జోగయ్య రాసినటువంటి లేఖ కలకలం లేపింది. సో ఇప్పుడు ఈ లేఖలో ఉన్నటువంటి ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి. మనీష్ రైట్ సతీష్, మనం చూస్తున్నాము ఆయన క్లియర్ గా క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఇంకొక లాస్ట్ గా క్వశ్చన్ కూడా అడిగారు. ఏంటంటే ఏమైతే తాను అడిగిన ప్రశ్నలకి జన సైనికులకి ఒక సంతృప్తికరమైన సమాధానం మీరు చెప్పగలరా అని కూడా ఆయన లాస్ట్ లో అడగడం కూడా జరిగింది. దీనికి సమాధానం వస్తుందంటారా? అసలు ఎలా చూడాలంటారు దీన్ని? దీనిపైన ఇప్పుడు జన సైనికులు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారో, ఏ స్థానాలు ఇస్తారో, లోక్సభ స్థానాలు ఎన్ని ఇస్తారో, శాసనసభ స్థానాలు ఎన్ని ఇస్తారో, వీటన్నిటిపైన కూడా ఈ పార్టీ కోసం 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు, వీటన్నిటిపైన దేనిపైన కూడా పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వలేదు. కానీ ఏ అంశం చర్చించక ఆఖరికి నవంబర్ 1 నుండి 2 పార్టీలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తాం, దాన్ని జనంలోకి తీసుకెళ్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ మేనిఫెస్టోను కూడా రూపొందించలేకపోయారు. సమన్వయ కమిటీ సమావేశాలు జరగడం లేదు, నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీ సమావేశాలు జరగడం లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళు ఎక్కడికక్కడ జనసేన వాళ్ళని ఆ స్టేజ్ దించేసి కూడా పంపించి అవమానించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ మొన్న ఇంకా స్థాయి తగ్గించుకొని లోకేష్ సభకి హాజరు కావడం అన్నది, ముందు వెళ్ళనని ఆ లోకేష్ సభకి హాజరు కానని పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇచ్చి తర్వాత హాజరు కావడం అన్నది. సో జనసేన పార్టీకి ఆ భవిష్యత్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పుడు హరిరామ్ జోగయ్య లేఖ కూడా అదే నేపథ్యంలోనే. ఒకవేళ గతంలో పవర్ షేరింగ్ కోసం లేదా రెండున్నర సంవత్సరాల్లో ఆ ఒప్పందంతో ఆ ముఖ్యమంత్రి పదవి ఒప్పందంతో పొత్తు పెట్టుకున్నారనే జన సైనికులు ఆశించారు. కానీ లోకేష్ ఇచ్చిన స్పష్టతతో ఇక ఆ అవకాశమే లేదన్న అంశాన్ని స్పష్టమైపోయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తీవ్ర కలకలం రేగుతుంది. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా సమాధానం చెప్తారా లేదా అన్న అంశం, ఈ ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్తారన్న అంశాన్ని చూడాలి. హరిరామ్ జోగయ్య లేఖకు సమాధానం చెప్తారా, అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారన్న అంశం కూడా ఇక జనసేన నుండి అయితే దీనిపైన ఇంకా ఎటువంటి రియాక్షన్ రాలేదు. మనీష్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పవన్ కళ్యాణ్ పై హరిరామ జోగయ్య సంచలన లేఖ రాశారు. లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కు ప్రశ్నలు సంధించారాయన. లోకేష్ ఆశిస్తున్నట్లుగా చంద్రబాబునే సీఎం చేయడానికి ఆమోదం ఉందా అని ప్రశ్నించారు. మీరే సీఎం కావాలని కలలు కంటున్న జన సైనికుల కలలు ఏం కావాలంటూ కూడా ప్రశ్నించారు ఆయన. అయితే యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కలలు కంటున్న మీ జన సైనికుల కలలు ఏమవ్వాలని నిలదీశారు. తాను సంధించిన ప్రశ్నలకు జన సైనికులకు సంతృప్తికరమైన సమాధానం ఎప్పుడు చెప్తారంటూ కూడా లేఖలో ప్రశ్నించారు హరిరామ జోగయ్య. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు ఒక సంచలనమైన లేఖ రాశారు. ఈ సంచలనమైన లేఖలో 10 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ కు సంధించారు. ఆయన ఈ 10 ప్రశ్నలకు కూడా సంతృప్తికరమైన సమాధానం చెప్పాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మొదటి నుంచి కూడా హరిరామ జోగయ్య గాని లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానించే కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. కాపులు సీఎం కావాలనేది కాపులు ఎప్పటి నుండో కలగంటున్న కళ. ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య గాని లేదంటే కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానించే కాపులంతా కూడా ఆ పవన్ కళ్యాణ్ కు మద్దతునిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం చేయాలనే ఆలోచనతోనే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపింది. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు సీఎం అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. మొన్న జరిగిన యువగలం సభలోనూ కూడా ఇదే రకమైన సంకేతాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల సభా వేదిక నుండి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య ఒక సంచలనమైన లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఏదైతే హరిరామ జోగయ్య 10 ప్రశ్నలను ఆ లేఖలో పవన్ కళ్యాణ్ కు సంబంధించారో దానికి సంతృప్తికరమైన సమాధానం కూడా చెప్పాలని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అంటే అందులో ఆ ప్రశ్నలు మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలని మీరు పాటుపడుతున్నారా, లోకేష్ చెప్పినట్లు, అలాగే మళ్ళీ జనసేన నాయకులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కలరగంటున్నారు. దాన్ని పక్కన పెట్టారా? 80% ఉన్న బడుగు బలహీన వర్గాలకి చెందిన వారంతా కూడా
న్యాయం ఎప్పుడు జరుగుతుంది, అటువంటి ప్రశ్నలు 10 ప్రశ్నలు కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే కాపులు ఆశిస్తున్నట్లు తాను సీఎం అవడం కోసం కాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం అవడం కోసమే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. ఆయన అనేక సందర్భాల్లో కూడా తానుకు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన లేదు, కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేని తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు అనే విధంగానే పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. అప్పట్లోనే పెద్ద ఎత్తున జనసేన పార్టీలో దుమారం రేగింది. తామంతా మీరు సీఎం కావాలని కోరుకుంటే మీరు మాత్రం చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ కొంతమంది నాయకులు ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తును వ్యతిరేకిస్తున్నారో అటువంటి వారిని తాను వైఎస్ఆర్సీపీ పోవట్లుగా ముద్ర వేస్తానంటూ ప్రకటించడం కూడా జరిగింది. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద కొంతమంది జనసేనలో ఉన్న ముఖ్యమైన నేతలంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ తీరు నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేసి బయటికి రావడం కూడా జరిగింది. మొదటి నుంచి కూడా హరిరామ జోగయ్య జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. వీటన్నిటికీ పరిశీలిస్తున్న హరిరామ జోగయ్య ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నీ నిశ్చితంగా చూస్తున్న హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు ఒక లేఖనైతే సంధించడం జరిగింది. ఈ లేఖలో పాపులంతా కూడా మీరు మిమ్మల్ని అభిమానించేవారంతా కూడా సీఎం కావాలని కోరుకుంటున్నారు, కానీ మీరు మాత్రం ఆ విధంగా వ్యవహరించడం లేదు. జన సైనికులు కోరుకుంటున్నట్లు మీరు ఎప్పుడు వ్యవహరిస్తారు, మీరు జనసేన నాయకులు కోరుకుంటున్నట్లు సీఎం అవుతారా లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి వ్యవహరిస్తారా అన్న ప్రశ్నలు సంధిస్తూ అటువంటి వాటికి సమాధానం చెప్పాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే హరిరామ జోగయ్య లేఖకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారా లేదా అనేది మాత్రం వేసి చూడాలి. మౌనిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాయుడు.